ఈ రోజుల్లో డబ్బు డబ్బు అని చెప్పి కుటుంబాలు చాలామంది విచ్ఛిన్నమైపోతుంది. డబ్బు వలన, సిరి సంపదల వలన, నీకు ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ల వలన మంచి ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఇంట్లో నువ్వు సుఖంగా జీవించలేవు. మంచి చక్కటి కారు కొనుక్కోవచ్చు, కానీ ప్రయాణం మనం సురక్షిత చేయలేం. ఈరోజు డబ్బు వల్ల సొంత తల్లిని, సొంత తండ్రిని, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు డబ్బు విషయంలో ఎలా దిగజారిపోతుంది తెలుసా? ఈ మధ్య కాలంలో డబ్బు కోసము పేపర్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, భయంకరంగా చూస్తున్న సొంత అన్నయ్య డబ్బుని కోసము, ఆస్తి అంతస్తుల కోసము సొంత తమ్ముడిని, సొంత అన్నని చంపుకునే వారు లేరా? నాకు అప్పు అయిందని చెప్పి ఆ అప్పు తీర్చాలని చెప్పి సొంత తల్లిని, సొంత తండ్రిని దారుణంగా చంపి వారికున్న డబ్బు, వారికున్న బంగారం తీసుకొని వారు లేరా మన మధ్య? సొంత అక్క, సొంత చెల్లి అని చెప్పి వారికి ఆస్తి ఎందుకు ఇవ్వాలని చెప్పి, ఆ ఆస్తిని నేనే అనుభవించాలని చెప్పి సొంత అక్కని, సొంత చెల్లెని కొట్టి తరిమి వారు లేరా? డబ్బు వల్ల కుటుంబం సంతోషంగా లేదండి. డబ్బు వల్ల సంతోషంగా జీవించడం ఎక్కడ? ప్రపంచంలో డబ్బును చూసి సంతోషంగా ఉన్న వ్యక్తి ఒక్కరిని కూడా చూపించలేం. ఎందుకని? వారి డబ్బు వల్ల వాడు చూసుకొని ఆనందిస్తాడేం కానీ సరైన ఫుడ్ తీసుకోలేడు. డబ్బు వల్ల ఖరీదైన మంచి ఆహారం తినొచ్చాం కానీ ఆరోగ్యము కొనుక్కోలేము. ఎందుకంటే మానవుని యొక్క నైజం ఏంటంటే డబ్బే శాశ్వతం అనుకుంటున్నాడు. డబ్బే వాళ్ళ ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. ఈ మధ్యకాలం మీకు తెలుసు, ఇండియన్ క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండే తన భార్య తనకి డైవర్స్ ఇచ్చింది. ఆ డైవర్స్ ఇచ్చిన తర్వాతకి నాకు ఇంత మనీ కావాలి. ఎంత మనీ కావాలి? 70 కోట్ల ఆస్తి నాకు కావాలి. ఎంత కావాలి? 70 కోట్ల ఆస్తి నాకు రావాలి. భర్త అవసరం లేదు, భర్తకున్న ఆస్తి నాకు కావాలి. ఆస్తి అంతస్తుల కోసము ఈ రోజుల్లో చాలా మంది చేసే పని ఏంటంటే ఆస్తి కోసం సొంత వారిని, భర్తను కూడా వద్దంటున్నారు. భర్తకు డబ్బు నాకు కావాలంటున్నారు. చాలామంది భర్తలను చంపేసి ఆస్తి సంపాదించుకోవాలనుకుంటున్నారు. కానీ ఆఖరికి మీరు నమ్మండి, జైల్లో చిప్పకూరు తింటున్నారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తిని అన్యాయంగా చంపి నువ్వు కడుపుండా తినొచ్చావు, కానీ దేవుడు నిన్ను శిక్షిస్తున్న విషయం మర్చిపోకు. పాపము ఎప్పుడు మనం తరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన పాపం చేసిన వ్యక్తి ఆ పాపాన్ని తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. దేవుడు ఈరోజు డబ్బు వల్ల సంతోషంగా జీవిస్తావు అనుకుంటున్నామో దయచేసి గమనించండి. నువ్వు డబ్బు వల్ల సంతోషంగా జీవించలేవు. దేవుని ఒక ఆత్మ ద్వారా, దేవుని ఒక వాక్యం, వాక్యం ద్వారా నువ్వు బ్రతకగలవు అనే విషయం మర్చిపోకు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఎలా జీవిస్తుంటే ఆస్తి అంతస్తు ఉంటే చాలు, ఆ ఆస్తి అంతస్తు భర్త ఎటుపోయినా పర్వాలేదు, ఆ ఆస్తి నాకు రావాలి. భార్య ఎటుపోయి నాకు సంబంధం లేదు, నాకు డబ్బు కావాలి. తల్లిదండ్రులు ఎటుపోయి నాకు సంబంధం లేదు, ఆ డబ్బు నాకు కావాలి. కొడుకు కూతురు ఎటుపోయిన సంబంధం లేదు, నాకున్న ఆస్తిని కాపాడుకోవాలి. పొద్దులేని సాయంత్రానికి భర్త కష్టపడి వచ్చిన డబ్బు, కష్టపడి రెక్కార్త చెప్పి డొక్కరండి. అలాంటి వ్యక్తులు డబ్బు సంపాదించుకొచ్చింది దాని భార్యకి ఇస్తే ఆ భార్య చక్కగా ఏం చేస్తే తెలుసా? తనకు నచ్చింది కొనుక్కుంటాడు. మీరు అందరినీ అంటలేడు, కొంతమంది అలా జీవిస్తున్నారు. ప్రియ సహోదరుడు, డబ్బు వల్ల నువ్వు సంతోషంగా జీవించవచ్చు, కానీ ఆ డబ్బు ఒకరోజు నిన్ను నాశనం చేస్తే మర్చిపోకు. డబ్బు నీకు శాశ్వతం కాదు. దేవుని ఒక ఆత్మ, దేవుని ఒక శక్తి, దేవుని ఒక వాక్యమే శాశ్వతమైంది. దానికోసం నువ్వు ప్రాకులాడు, కానీ లోకం డబ్బు కోసం నువ్వు ప్రాకులాడకు. ఈ వాక్యం వింటున్న ఎంతమంది సహోదరులు దయచేసి డబ్బును కాదు ప్రేమించాల్సింది, కుటుంబంలో తల్లిని, తండ్రిని, భార్యని, భర్తని, నీ తోటి సహోదరుల్ని ప్రేమించు. దేవుడు
ప్రతిఫలం ఇస్తున్న విషయం మర్చిపోకు.